యేసయ్య కాస్తాడు. మరి యేసయ్య అంటే మంచి కాపరి. మంచి కాపరి ఎల్లప్పుడూ కూడా ఆ గొర్రెలను కాపాడుకుంటాడు. తోడేళ్ళు భయం లేకుండా, సింహాలు పులులు భయం లేకుండా మనలను కాపాడే దేవుడు. మరి మంచి ఎల్లప్పుడూ గొర్రెలకు తోడేళ్ళు ద్వారా నష్టం రాకుండా కాపాడే దేవుడు. అపవాది నుండి, శత్రువుల నుండి, మరి కీడు నుండి మనల్ని తప్పించేవాడు, మరి కాయువాడు యేసయ్య ఒక్కడ మాత్రమే. మరి ఈ లోక మనుషులను నమ్ముకుంటే ఏ మనుషుడు కూడా కాయలేడు, కానీ కాసువాడు మంచి కాపరి. అయితే 124 దావీదు కీర్తనలో మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకి తోడై ఉండును. మనుషులు మన మీదకి లేస్తారు, శత్రువులు సైతానైన అపవాది కూడా లేగిస్తాడు. అప్పుడు ఆయన మనలను కాపాడుతాడు. యెహోవా ఆగ్రహము మన పైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉన్నాడు. వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందురు. జలములు మనలను ముంచివేసి ఉండును. ప్రవాహములు మనం ప్రాణం మీదగా పొర్లి పారి ఉండును. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనలను కాపాడతాడు. శత్రువుల నుండి, ఎలుగుబంటి నుండి, మరి తోడేళ్ళ నుండి, మరి కీడి నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి కాయవాడు యేసయ్య ఒక్కడే. ఆయనే మంచి కాపరి. ఈ పరిశుద్ధాత్మ వాక్యం దేవుడు దీవించగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అన్న మినిస్ట్రీ గురించి అందరూ ప్రార్థించండి.